డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడికత్తి కమల్ హాసన్? నేను అడుగుతున్నా ఇక్కడుండే చీఫ్ సెక్రటరీని, అదే మరి అధికార యంత్రాంగాన్ని, మీకు బాధ్యత లేదా అని నిలదీస్తున్నా. డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా? అధికార యంత్రాంగం ఉంది, ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా? ఇవ్వలేనంత అసమర్థులని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఆలోచించమని. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాపం ముసలివాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే మానవతా కోణంతో 200 రూపాయల పింఛన్ని చరిత్రలో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే భోజనం. ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలకు భోంచేస్తే 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు. నెలంతా భోంచేస్తే 450. వాళ్ళకి మిగిలేది 1550 రూపాయలు. ఒక 500 రూపాయలు అప్పుకు పోయినా 1000 రూపాయలు మిగులుతుంది. కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ, పెద్దలందరినీ. అది నేను తెచ్చిన గౌరవం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి, తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇతని జీవితాంతం ఫేక్ రాజకీయాలే, శవ రాజకీయాలు, ఫేక్ ప్రచారాలు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున పెంచిన 4000 రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నువ్వు అధికారంలో ఉన్నావు, ఒట్టొట్టే మాటలు వద్దు. నీ ట్రెజరీ ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈరోజు 3వ తారీఖు జీతాలు ఇచ్చావా అని నేను నిలదీస్తున్నా. పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా. ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా. ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా. అంటే నాటకాలు ఆడతావా? ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం, కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మళ్ళీ అపీల్ చేస్తున్నా. మీరందరూ కూడా సమాజంలో ఉండే మీరు వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పట్ల సానుకూలంగా ఉండండి. మానవతా దృక్పథంతో ఉండండి. వాళ్ళకు అండగా నిలబడండి. ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మా తమ్ముడు చెప్పినట్టు జైలు పోతాడా హాస్పిటల్ పోతాడో నాకు ఇంకా తెలియదు.